కెనడాలో జస్టిన్ ట్రూడో అనేటువంటి వాడు వేరే దేశపు డబ్బులతో అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. ఈ విషయం మీద అప్పట్లో విచారణ జరిగింది. వాడు దోషి అనేది ఓపెన్ సీక్రెట్. వాడు దాన్ని కవర్ చేసుకోవడానికి ఇప్పుడు ఆ ఇష్యూని డైవర్ట్ చేయడానికి భారత్ని ఇందులోకి లాగుతూ ఉన్నాడు. తాజాగా ఖలిస్తానీ ఉగ్రవాది నిజ్జర్ హత్య విషయంలో ఇప్పటికే దౌత్యపరమైన వివాదాలు కొనసాగుతున్న వేళ తాజాగా కెనడా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రెండు దేశాల మధ్య ఉన్న ఉద్రిక్తతలు మరింత ఆజ్యం పోస్తుంది. ఎన్నికల్లో విదేశీ జోక్యంపై జరుగుతున్న దర్యాప్తులో భారత్ పేరును కూడా కెనడా చేర్చేయడమే ఇందుకు కారణం. తమ దేశంలో ఎన్నికలను ప్రభావితం చేసేందుకు చైనా ప్రయత్నించిందంటూ వెలువడిన కథనాల నేపథ్యంలో వాటిపై విచారణ నిమిత్తం ట్రూడో ప్రభుత్వం గత సెప్టెంబర్లో స్వతంత్ర కమిషన్ ఏర్పాటు చేసింది. ఇప్పుడు భారత్ పేరును దర్యాప్తులో చేర్చారు. ఈ క్రమంలో 2019-21 ఎన్నికల్లో భారత్ జోక్యం ఆరోపణలపై సమాచారం ఇవ్వాలంటూ ఆ కమిషన్ తమ ప్రభుత్వాన్ని అడిగింది. ఇది అంటే చైనా వాడు తను ట్రూడోని గెలిపించాడు. అక్కడ ఖలిస్తానీని రెచ్చగొడుతున్నది అమెరికా, ఇటు చైనా ఇద్దరూ కలిసినే. అదే సందర్భంలో చైనా ట్రూడోని గెలిపించుకొచ్చింది. ఇప్పుడు ఆ ట్రూడో తన మీద తప్పు కప్పిపుచ్చుకోవడానికి భారత్ను కూడా ఇందులోకి లాగే ప్రయత్నం చేశాడు. తద్వారా కొత్త నాటకానికి తెరతీస్తున్నాడు. తను సేఫ్ అవ్వడానికి డ్రామా ఆడుతున్నాడు. కెనడాలో మనం బ్రతుకుతున్నాం కదా అనేది వీళ్ళ ధైర్యం. కెనడాకి మనం వెళ్ళడం మానేస్తే వాళ్ళు ఆర్థికంగా కుప్పకూలిపోతారు. వాళ్ళ విద్యా వ్యవస్థలు కుప్పకూలిపోతాయి. వాళ్ళకి సంబంధించిన ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతుంది. ఇప్పటికే మనం కెనడా మీద రిస్ట్రిక్షన్స్ ప్రారంభించాం. ఇక పీక్ స్టేజ్కి వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది.